మనసారనామది కోరెనే, మనసారనామది కోరెనే. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని. అది ఆశ, అది ఆశ, అది ఆశ. అన్నాశాలేమన్నా నిన్ను చూడా. ఎట్టున్నాయి కొంతమంది పాటలు. ఏముందండి నా మొఖాన, ఎంతవరకు ఉంటుందండి? చూస్తాను అన్నీ మారిపోతాయండి. యేసు ముఖం ఎప్పటికీ మారదండి. అది మంగళకరమైన ముఖం, ఆనందకరమైన ముఖం. అది చూశాడు మా నాన్న. ఇది నిజమని నేను ఎందుకు నమ్మానంటే, నేను చెబుతున్నా, మా నాన్నకి దేవుణ్ణి నమ్ముకునేటప్పటికి నా అంచనా ప్రకారం కనీసం 70 ఏళ్ళు వచ్చి ఉంటాయి అనుకుంటున్నాను నేను. నా అంచనా 70 ఏళ్ళు అయినా ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఆయనకి 50 ఏళ్ల సర్వీస్ అన్నమాట దమ్ము. అంటే ఎన్ని సంవత్సరాల అలవాటు అది? ఎన్నేళ్ళ అలవాటు? 50 పైనే. లేచి ఆ దర్శనం చూసి లేచి బయటికి వెళ్ళి ఏడ్చుకుంటా బయటికి వెళ్ళి ఆ జేబులో ఉన్నాయన్నీ నిలువున ఆంతున పడేసి వచ్చాడండి. బయట వచ్చేసాడు. దేవుని పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత సంఘములో ఒక వ్యక్తి చూస్తే 40 ఏళ్ల సర్వీస్ ఉన్న తాగుబోతైనా సరే అవతల పడేస్తాడంతే. యేసు నామములో నేను మానలేను, నా వల్ల కాదు అన్నాడు కూడా. నిప్పు కణంలా మారిపోతాడు, అగ్ని కెరటంలా ఎగిసి పడతాడు. ఇక అంతే, పాత అడ్రస్ లేకుండా పోయింది మా నాన్నకి. తర్వాత మా నాన్న టెస్ట్ చేయడానికి కొంతమంది ట్రై చేశారు. కింగ్ సైజ్ పెద్ద సిగరెట్ ఉంటుంది, అద్దెచ్చి ఇచ్చాడు ఒకడు. దమ్ము కొట్టవే అని. పోరా అన్నాడు. ఏంది పెద్ద తాగు సిగరెట్, ఏమైంది? తాగినోడువేగా. ఆ దేవుణ్ణి ప్రభువుని చూశాను, నేను మానుకున్నాను రా, కల్లో కూడా నేను దాన్ని ముట్టను అన్నాడు. నా కళ్ళతో నేను చూశా. అదే ఒకవేళ దేవదర్శనం పొందకపోతే టపిమని లాగి దమ్ము కొడతానే ఉండేవాడు. ఇక అదేదైనా సరే మానుకున్నాడు. అంత నిగ్రహశక్తి ఎలా వచ్చేసింది ఆ మనిషికి అంటే, అతడు దేవుని ప్రత్యక్షత చూచాడు. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా చాలామంది మాజీ తాగుబోతులు ఉన్నారు, భయంకరమైన డింకు మాస్టర్లో. ఇప్పుడు ఊరకిస్తా ఉన్నది ఆగట్లా. మాకొద్దులే పోరే, నాశనం అయిపోయింది దానివల్ల. దేవుడు దర్శించేదో ఇప్పుడు మేము మనుషుల్లా నిలబడున్నాం, మాకొద్దులే పొమ్మని దండం పెట్టి తప్పించుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే అనేక మందిని రక్షణలోకి నడిపిస్తూ ఉన్నారు వాళ్ళు మారే. దేవుని ప్రత్యక్షత ఒకడు పొందుకుంటే జరిగిద్దది, దేవుని స్వరాన్ని ఒకడు వింటే జరిగిద్దది. మండుచున్న సంఘములో, మండుచున్న వ్యక్తులలో అలాంటి ఆకర్షణ ఉంటుంది. ఆ ఆకర్షణ దెబ్బకి లోకస్తులు ఆ వ్యక్తుల దగ్గరికి, ఆ సంఘం దగ్గరికి వచ్చినప్పుడు మారిపోద్ది మైండ్. ఎందుకో తెలుసా? వాళ్ళు దేవుడిని చూస్తారు, దేవుని స్వరం వింటారు.